సౌండ్ అనే లెసన్లో గతంలో అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని ఇందులో చూద్దాం. సౌండ్ అనే లెసన్లో మొదటగా క్వశ్చన్, క్రింది వానిలో ఏ యానకంలో ధ్వని వేగం అధికంగా ఉండును అని అడిగాడు. ధ్వని వేగం క్రింది వాని దేనిలో ఉందంటే పాదరసం, దీంట్లో డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ధ్వని వేగం అధికంగా ఉంటుంది. అలాగే క్రింది వానిలో ఏది పరస్సావ్య ధ్వని అంటే 20 ఎడ్జెస్ కంటే తక్కువ ఉన్నదాన్ని పరస్సావ్య ధ్వని అంటారు. దాన్ని 18 అనమాట. 18 ఎడ్జెస్. ఫస్ట్ ఆప్షన్ ఏ. సైనికులు కవత్ చేస్తున్నప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే ఆపుతారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే సైనికులు కవచ్ చేసినప్పుడు అనునాదం వల్ల బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఆపుతారు. అలాగే క్రింది వాటిలో అతి ధ్వనులు ఉపయోగం కానిది ఏది? పాల నుండి క్రొవ్వును వేరు చేయడం తప్పు. పాత్రలోని పగులను గుర్తించడం రైట్. సోనోగ్రఫీలు వాడడం రైట్. 2, 3 అనేది రైట్. దృఢమైన లోహాలకు రంధ్రాలు చేయడం తప్పు. అంటే 1 మరియు 4 అనేది తప్పు. ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుండి పరిశీలకుల మధ్య ఉండవలసిన కనీస దూరం మినిమం డిస్టెన్స్ అంటే 17 మీటర్స్. ఆడవారి గొంతు మగవారి కన్నా తీర్చిగా ఉండటానికి కారణం ఏంటంటే ఆడవారి గొంతు యొక్క పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. గబ్బిలాలు చీకట్లో దేనిని తగలకుండా సులభంగా ఎగరడానికి కారణం ఇవి వినగలుగు ధ్వనులు. గబ్బిలాల మీద అతి ధ్వనులు వినగలుగు. ఆప్షన్ సి. ధ్వని స్థాయత్వం క్రింది వానిలో దేనిపై ఆధారపడను? ధ్వని స్థాయత్వం అనేది ధ్వని పౌనఃపున్యంపై ఆధారపడను. ధ్వని స్థాయత్వం అనేది పౌనఃపున్యంపై సాధారణంగా ఆడవారి యొక్క కంఠస్వరం యొక్క స్థాయత్వం, ఆడవారి యొక్క కంఠస్వరం అంటే మగవారి కన్నా ఎక్కువగా ఉంటుంది. మునిగిపోయిన వస్తువును కనుగొనడానికి తోడ్పడే పరికరం ఏంటంటే సోనార్. అదే అంతరిక్షంలో ఉన్నది రాడార్. సినిమా హాల్లో గోడలు పైకప్పు రంపపు పొట్టుతో కప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అతి ధ్వనులు అంటే అధిక పౌనఃపున్యం గల ధ్వనిని శోషించడానికి, ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనిని రాకుండా శోషిస్తాయి. ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించవు? ధ్వని తరంగాలు అనేది ఘన పదార్థం ద్వారా ప్రయాణిస్తుంది, అలాగే ద్రవ పదార్థం ద్వారా ప్రయాణిస్తుంది, అలాగే వాయు ప్రవర్ధం ద్వారా, అంటే ఈ మూడింటి ద్వారా ధ్వని అనేది ప్రయాణిస్తుంది. కానీ శూన్యంలో ఎటువంటి యానకం లేని శూన్యంలో ప్రయాణించదు. ఇది గుర్తుపెట్టుకోండి. సోనార్ని కనుగొన్నది నెక్సన్ కనుగొన్నాడు. డాప్లర్ ప్రభావం, డాప్లర్ అనే పేరు క్రిస్టియన్ డాప్లర్ ఆయన కనుగొన్నాడు. రాడార్ అనేది కనుగొన్నది వాట్సన్ వాట్. అలాగే ధ్వని రికార్డ్ చేయడానికి మన పునరుత్పత్తి చేయడానికి పౌల్సన్. అయితే ఆప్షన్ అనేది సి. కుక్కలు 50,000 వరకు ఎడ్జెస్ వినగలవు అంటే అతి ధ్వనులు. అలాగే గబ్బిలాలు 1,00,000 ధ్వనుల వరకు వినగలవు ఎడ్జెస్. డాల్ఫిన్స్ 1,00,000 ధ్వనుల వరకు ఎడ్జెస్ పౌనఃపున్యం ఉత్పత్తి చేస్తాయి. అంటే ఏ మరియు బి రెండు సరైనవి. 1 మరియు పై రెండు సరైనవి. పిల్లన గ్రోవి విజులు రేడియో పనిచేయ ధర్మం. పిల్లన గ్రోవు విజులు రేడియో పనిచేయ ధర్మం అంటే అనునాదం వల్ల ఈ టూల్స్ అనేది పనిచేస్తాయి. క్రింది వాటిలో ఏ రోజు ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది అంటే చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఏ రోజు ధ్వని వేగం ఎక్కువగా ఉంటుందంటే 30 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర తడి రోజు వద్ద, అంటే తడి రోజు వద్ద ధ్వని ఎక్కువగా ఉంటుంది. క్రింది వాటి ఏ పదార్థం యందు ధ్వని జనించదు మరియు ప్రయాణించజాలదు? ధ్వని ప్రయాణించజాలదు. అంటే రబ్బర్లో ఎక్కువ ఉండదు అనమాట. గాలిలో ధ్వని ఉంటుంది, హైడ్రోజన్ వాయువులో ధ్వని ఉంటుంది, ఉప్పు నీటిలో ధ్వని అనేది ప్రయాణిస్తుంది, కానీ రబ్బర్లో ప్రయాణించదు. కింది వాటిలో ఏ పదార్థం యందు ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది? హైడ్రోజన్ వాయువు, నీరు, గాలి, రబ్బరు. అంటే దీంట్లో నీటిలో ఎక్కువ ధ్వని వేగం ప్రయాణిస్తుంది, అదే ఎక్కువగా ఉంటుంది. ధ్వని తీవ్రతల దృష్ట్యా జతపరచడం. గుసగుసలాడేటప్పుడు 20 నుంచి 30 డెసిబల్స్ అనేది ధ్వని ఉంటుంది. అలాగే టెలిఫోన్ మోగినప్పుడు 60 డెసిబల్స్ ఉంటుంది. జెట్ విమానం అయినప్పుడు 100 నుంచి 200 వరకు ఉంటుంది. ట్రాఫిక్లో 80 నుంచి 90 ఉంటుంది. అంటే ఇక్కడ ఆప్షన్ బి రైట్. ఆప్షన్ బి రైట్. క్రింది వాక్యాల్లో ఏది సరైనది? సముద్ర అంతర్భాగంలో గల సబ్మరైన్ యొక్క ఉనికి, లోతు, వేగం, కదలిక దిశను కనుక్కోవడానికి ఉపయోగపడేది సోనార్. సౌండ్ నావిగేషన్ అండ్
రేంజింగ్ డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది. ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం సోనార్ అనేది, అలా రాడార్ అయితే అంతరిక్షంలో ఎగురుతుంది. ఆకాశంలో ఎగురుతున్న ఎయిర్ క్రాఫ్ట్, విమానాలు, రాకెట్స్, క్షిపణులు ఉనికిని తెలుసుకోవడానికి డాప్లర్ ఫలితం ఉపయోగపడుతుందని చెప్పాం. అదే దీంట్లో రెండు సరైనవి. డాప్లర్ ఫలితం యొక్క అనువర్తనం కానిది ఏంటి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అనువర్తనం కానిది ఇంపార్టెంట్ అంటే వాహనాల వేగం లెక్కించడం స్పీడ్ గన్లో ఉపయోగిస్తారు, అది రైతే. తుఫాను ఉనికిని ముందుగా తెలుసుకోవడానికి డాప్లర్ నీరుని ఉపయోగిస్తారు. సూర్యుని యొక్క ఆత్మరవణ దిశ, శని గ్రహం చుట్టూ ఉన్న రంగులు వలయాలు తెలుసుకోవడానికి డాప్లర్ ఫలితాన్ని ఉపయోగిస్తారు. శరీరంలో ఎముకలు పరిశీలించడం తప్పు. శరీరంలో ఎముకలు పరిశీలించడానికి దీన్ని ఉపయోగించరు. గాలి సాంద్రత తగ్గితే దానిలో ధ్వని వేగం ఏమవుతుంది? గాలి సాంద్రత తగ్గినప్పుడు దానిలో ధ్వని వేగం ఏమవుతుందంటే పెరుగును, ధ్వని వేగం అనేది పెరుగుతుంది. అలాగే ధ్వని బహుళవర్త పరవర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేయ పరికరం. అది ఆల్రెడీ స్టెతస్కోప్ అనేది ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం మీద పనిచేస్తుంది, స్టెతస్కోప్. అలాగే లోతైన లోయలు, గనులు లోతైన కనుగొనడానికి, లోతైన గనులు, లోయలు కనుక్కునేది, మరియు రెండు ఎత్తైన భవనాలు మరియు పర్వతాల మధ్య దూరాన్ని కనుగొనడానికి ఉపయోగించే ధ్వని ఏంటి అని అడిగారు. అది ప్రతిధ్వనులు. ప్రతిధ్వనులు క్రింది వాటిలో రాడార్ ఉపయోగం ఏది? రాడార్ ఎక్కడ ఉపయోగిస్తారు అనేది అంటే ముందాక ఆల్రెడీ చెప్పాం. రాడార్ అనేది ఆకాశంలో, అంతరిక్షంలో ఉన్న విమానాలు, క్షిపణులు ఉనికిని తెలుసుకోవడానికి ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది మొదట్లో. క్రింది వాటిలో మాక్ నెంబర్ని దేనిలో ఉపయోగిస్తారు? మాక్ నెంబర్ అనేది ధ్వని గురించి తెలియజేస్తుంది. ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం ఏంటి? ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలను మైక్రోఫోన్. మైక్రోఫోన్ అనేది ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మారుతుంది. ధ్వని రికార్డ్ చేయడాన్ని ఏమంటారు? ధ్వనిని రికార్డ్ చేయడాన్ని ఆడియోగ్రఫీ అంటారు. ధ్వని అత్యధిక వేగంతో ప్రయాణించే పదార్థం ఏంటి? ధ్వని అత్యధిక వేగంతో స్టీల్, ఉక్కులో ఎక్కువగా ధ్వని ప్రయాణిస్తుంది. ధ్వని తరంగాలు దేనిలో ప్రయాణించజాలవు? శూన్యంలో. గతంలో మనం చెప్పుకున్నాం, శూన్యంలో ధ్వని అనేది ప్రయాణింపగలదు. ధ్వనులను వినగలిగే జీవి ఏది? డాల్ఫిన్, కుక్క, గబ్బిలం. గతంలో ఈ క్వశ్చన్ వచ్చింది. పిడుగుపడే సమయంలో మెరుపు కనిపించిన తర్వాత ఉరుము వినబడుతుంది. దీనికి గల కారణం ధ్వని వేగం కాంతి వేగం కంటే, ధ్వని వేగం అనేది కాంతి వేగం కంటే ఎక్కువ, ధ్వని వేగం అనేది కాంతి వేగం కంటే తక్కువ. ఫస్ట్ కాంతి పిడుగు పడే సమయంలో మెరుపు కనిపించిన తర్వాత అంటే ధ్వని వేగం అనేది తక్కువ ఉంటుంది, కాంతి వేగం అనేది ఎక్కువ ఉంటుంది. లోహ పలకలలో ఉన్న పగులను గుర్తించడానికి ఉపయోగించే తరంగాలు ఏవి? అతిధ్వనులు. ఆల్రెడీ ఈ క్వశ్చన్ వచ్చింది. కాంతితో పోల్చినప్పుడు ధ్వని ప్రదర్శించని ధర్మం ఏంటి? కాంతితో పోల్చినప్పుడు ధ్వని ప్రదర్శించని ధర్మం ఏమిటి? ధ్రువణం ప్రదర్శించదనమాట. మన దేశంలో ప్రతిధ్వని వినిపించే స్థలం ఎక్కడ ఉంది? మన దేశంలో ప్రతిధ్వని అంటే కేరళలో ఉంది. ధ్వని బంధక గదులు నిర్మాణంలో ఉపయోగించే పదార్థం ఏంటి? రబ్బరు, స్వచ్ఛమైన ప్లాస్టిక్, థర్మాకోల్ అనేది ధ్వనిని బంధించగలదు. గాలిలో ధ్వని వేగం దేనిపై ఆధారపడి ఉండదు? వాయు పీడనంపై ఆధారపడి ఉండదు. రెండు ధ్వనుల మధ్య తేడా గుర్తించడానికి వ్యక్తికి కావాల్సిన కనీస సమయం ఎంత? 1/10 సెకండ్స్. 1/10 అంటే 1/10 సెకండ్స్ నుండి కావలసిన సమయం. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎకోస్టిక్స్ అని అంటారు. ధ్వని గురించి అధ్యయనించే శాస్త్రాన్ని ఎకోస్టిక్స్ అంటారు. ఏ ధ్వని ధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది? ఏ ధ్వని ధర్మం వల్ల పరావర్తనం చెందినప్పుడే తిరిగి మనకి ప్రతిధ్వని వినిపిస్తుంది. గర్భస్థ శిశువు సంబంధించిన పరీక్షకు ఉపయోగించిన తరంగాలు ఏంటంటే అతిధ్వనులు. గర్భస్థ శిశువు ఉన్నాడా లేదు యొక్క సంబంధించిన పరీక్ష అంటే గర్భస్థ శిశువు మేలా ఫీమేల్ తెలుసుకోవడానికి అతిధ్వనులు ఉపయోగిస్తుంది. వాటిలో ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏది? ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏంటంటే డెసిబల్స్. ధ్వనిని డెసిబల్స్తో కొలుస్తారు. చిన్నపిల్లలు మరియు స్త్రీల కంఠస్వరం పీచుగా ఉండడానికి కారణం ఏమిటి? పౌనపుణ్యం ఎక్కువగా ఉండడం. పౌనపుణ్యం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ యొక్క స్వరం అనేది కీచుగా ఉంటుంది. క్రింది వాటిలో ధ్వని వేగం దేనిలో ఎక్కువగా ఉంటుంది? ధ్వని వేగం అనేది
ఇనుములో ఎక్కువగా ఉంటుంది. గతంలో ఈ క్వశ్చన్ అడిగారు. వాయువు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది. గాలిలో తేమ శాతం పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? పెరుగుతుంది. యాంత్రిక తరంగాలు ప్రసరింపచేసే యానకాలు కలిగి ఉండేది. యాంత్రిక తరంగాలు ప్రసరింపజేసే యానకాలు కలిగి ఉండేది ఏంటంటే స్థితిస్థాపకత మరియు జడత్వం. భవన ధ్వని శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త భవన ధ్వని WC సైజన్. ఒక వస్తువు సహజ పౌనఃపున్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? స్థితిస్థాపకత, ఆకారం, పరిణామాలు, కంపన రీతి, పరివర్ణనం. భూకంపాలు సంభవించినప్పుడు, అగ్ని పర్వతాలు పేరినప్పుడు ఉత్పత్తి అయ్యే తరంగాలను ఏమంటారు? శ్రావ్య ధ్వనులు, పరశ్రావ్య ధ్వనులు, అతిధ్వనులు అన్నీ ఉంటాయి. ధ్వని వేగం ఈ క్రింది వాయువులలో గరిష్టంగా ఉండడం. ధ్వని వేగం అనేది హైడ్రోజన్లో గరిష్టంగా ఉంటుంది. ధ్వనికి దాని ప్రతిధ్వనికి క్రింది విషయాల్లో తేడా ఉంటుంది. ధ్వని తీవ్రతలో తేడా ఉంటుంది. ఆగి ఉన్న పరిశీలకుడికి తమ వైపు వస్తున్న ధ్వని జనక పౌనఃపున్యం క్రింది విధంగా కనిపిస్తుంది. పౌనఃపున్యం తగ్గినట్లు కాదు, అసలు పౌనఃపున్యంకు సమానంగా ఉన్నట్లు కాదు, పౌనఃపున్యం పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. పౌనఃపున్యం పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది ధ్వని యొక్క మొదటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది.